పంచ్ ప్రభాకర్ మనకి తెలుసు, తన ఎన్ఆర్ఐ వింగ్ వైసీపీ నేత. సో తనకి ఇష్టం ఉన్నట్టు వీడియోలు చేయడం పెట్టడం మనం గతంలో నుంచి చాలా చూసాం. అయితే ఈ మధ్య కాలంలో ఏంటంటే అటు మోదీ గారిని విమర్శించడం, ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారిని కూడా విమర్శిస్తూ కొన్ని వ్యాఖ్యలు సంధించడం, తన వీడియోలలో తిట్టడం, బండబూతులు తిట్టడం. సో ఇలాంటివన్నీ చూస్తున్న వీడియోలో మన తెలంగాణ పోలీసులు వేట స్టార్ట్ చేశారు. పంచ్ ప్రభాకర్ ఎక్కడున్నా కూడా పట్టుకోవాల్సిందే, అది ఎన్ఆర్ఐ స్టేట్లో ఉన్నా కూడా ఎక్కడున్నా కూడా పట్టుకొని తీరుతామని చెప్పేసి అంటున్నారు. అయితే ఈ అంశాన్ని మనకి ఇంకా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం అండి. నమస్తే సార్. పంచ్ ప్రభాకర్ ఇతను ఏంటంటే ఎన్ఆర్ఐ వింగ్ వైసీపీ నేత. ఈయన ఏంటంటే గతంలో కూడా చాలామంది గురించి అసలు ఈ చిన్న పెద్ద ఏది లేదు, ఆఖరికి మన ప్రధానమంత్రిని కూడా తిట్టడం జరిగింది. ఆయన అయిపోయింది అనే టైంకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా స్టార్ట్ చేశారు. అసలు ఎందుకు ఆ వ్యక్తి ఇండియాలోనే ఉండడు? ఇండియాలో ఉండకుండా అంటే ఇండియాలో లేకపోవడమే తన ధైర్యమా? ఎలాంటి వ్యాఖ్యలైనా చేయొచ్చు, నన్ను ఎవరు పట్టుకోలేరు కదా అని వాడు మాట్లాడుతా. అయినా వీడొక బేవర్స్ గాడు, వీడి గురించి మనం మాట్లాడుకోవడం ఇంకా దరిద్రం చెప్పాలి అంటే. కానీ ఎందుకు మాట్లాడుకుంటున్నాము అంటే, అట్లీస్ట్ జనాలకి ఎక్కడైనా సరే ఈ గాడిద కనబడితే చెప్పుతోనో చీపుడుతోనో తన్ని ఇంకెవరికైనా పోలీసులకు అప్పచెప్తారేమో అన్న ఒక చిన్న ఆశ, అంత మించి ఇంకేం లేదు. సరే, ఏదేమైనప్పటికీ వీడు మోడీ గారిని తిడతాడు, చంద్రబాబు నాయుడు గారిని తిడతాడు, లోకేష్ గారిని తిడతాడు, ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి గారిని కూడా తిట్టాడు. బూతులు అంటే మనం మాట్లాడుకోలేనటువంటి బూతులు, జుగుప్సాకరమైనటువంటి మాటలు. ఆయనను బాడీ షేమింగ్ చేశాడు. అండ్ ఆయన ఏ స్థాయి నుంచి వచ్చాడో ఆ స్థాయిని విమర్శించాడు. గతంలో ఏం చేశాడో విమర్శించాడు. ఆయన చదువును విమర్శించాడు, ఆయన పుట్టుకను విమర్శించాడు, ఆయన ఎదుగుదలను విమర్శించాడు, ప్రజెంట్ ఆయన గెలుపుని విమర్శించాడు, ఆయన 100 ఏళ్ల పాలనని విమర్శించాడు, పూర్తిగా ఆయన విమర్శించాడు. కనీసం ఒక 6 నుంచి 7 నిమిషాల టైంలో వీడు చాలా మాటలు అన్నాడు. ఇక ఈ దరిద్రుడి గురించి మనకు అనవసరంగానే వాడు ఎన్నంటే మనకేమంటారంటే వాడు ఒక గాడిద, వీడి గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్. అందరికీ తెలుసు, మొత్తం మనకు తెలిసినంత మనుషులలో ఊరికి దేశానికి ఎందుకు పనికిరాని ఒక గాడిద ఎవడని ఉన్నాడంటే వాడు వీడే, పంచు ప్రభాకర్ గాడు. అంతే కదా. సరే, ఈ గాడిద గురించి మాట్లాడుకోవడం మనకు వేస్ట్, కానీ వీడిని ఎట్లా పట్టుకోవాలి అనేది ఉంది అందరికీ. ఇంతకు ముందు అంటే సినిమా క్రిటిక్ అని చెప్పి ఉమైర్ సంధు అని ఎవడో ఒకడు అడ్డమైన వాగుడు వాగేవాడు, వాడు ఉన్నాడో లేదో కూడా తెలియదు, కానీ వాడి పేరు మీద ఒక అకౌంట్ నుంచి అయితే మనకు వచ్చే పనికి మాలిన స్టఫ్ అంతా వచ్చేది. దాన్ని అందరూ ఏదో రకంగా అంటే దరిద్రమైన గాసిప్స్. సరే, వాడిని వదిలేద్దాం, అది ఉందో లేదో తెలియని క్యారెక్టర్. ఇక్కడ ఒక పంది వాగుతున్నాడుగా, ఆ పంది కూడా తలదించుకునే విధంగా. ఇప్పుడు పంది అన్నట్టు ఇప్పుడు పందుల సంఘం కూడా నన్ను దాడి చేస్తాయి, నాతో పోలుస్తావురా వాడిని అని. కానీ ఏం చేయని చెప్పి వాడిని ఎట్లా మాట్లాడాలి, మనం బూతులు మాట్లాడలేంగా, అందుకని చెప్పి అలా అనాల్సి వచ్చింది. సో ఇప్పుడు వీడున్నాడు, వీడు ఎక్కడి నుంచి వీడియో విడుదల, ఒక వీడియో వైరల్ అయింది మా, ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది? ఏఐపీ నుంచి వచ్చింది. ఐపీకి ఏఐపీ నుంచి పోనీ ఐపీ ఇక్కడికి వచ్చింది, నాకు తెలియదండి, అక్కడ ఉంటే నేను షేర్ చేశాను. అది ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడ ఒక్కడిని పట్టుకుంటే నాకు తెలియదండి, అక్కడికి వస్తే షేర్ చేశా, అది ఎక్కడి నుంచి వచ్చింది? ఇట్లా వెళ్తే 5 నిమిషాల్లో వీడు పట్టుకోవచ్చు. కానీ ఇన్ని రోజులు ఏపీ ప్రభుత్వం ఎందుకు ఆ పని చేయలేదు అంటే, వాడు అక్కడి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాడు. ఈడు గాడిదో కుక్కో పందో నక్కో ఎవడైతే ఏముంది, ఈడు మనోడు అనుకున్నారు వాళ్ళు, వీడిని పట్టియొద్దు అనుకున్నారు. సో వాడు సేఫ్. ఇప్పుడు కర్మ కాలింది, ఫస్ట్ టైం వాడి కర్మ కాలింది ఏంటంటే, అనుకోకుండా ఎందుకన్నాడో ఏ ఉద్దేశంతో అన్నాడో తెలియదు, కానీ మొన్న రేవంత్ రెడ్డి గారు షర్మిలకు సపోర్ట్గా ఏపీకి వెళ్ళాల్సి వచ్చింది. ఏపీకి వెళ్ళాల్సి అంటే ఇప్పుడు మనకి తెలంగాణకి కూడా కర్ణాటక వాళ్ళు సపోర్ట్ చేయాలా ఎలక్షన్ టైంలో? పక్క రాష్ట్రం ఉన్న వాళ్ళే సపోర్ట్ చేసినప్పుడు, ఒక తెలుగు రాష్ట్రంలో మనం అధికారంలో ఉన్నప్పుడు ఆ రాష్ట్రానికి ఎందుకు సపోర్ట్ చేయొద్దన్న ఉద్దేశంతో వెళ్ళాడు. అప్పటికీ ప్రతిపక్షాలు ఏమంటారో వీళ్ళకి తెలుసు, వీళ్ళని గెలిపిస్తే మళ్ళీ 2 రాష్ట్రాల్లో ఒకటి చేస్తారు, వాళ్ళు ఓటేయకండి అంటారు. దానికి కూడా వాళ్ళ దగ్గర ఆన్సర్స్, ఒరే గాడిదరా, ఆ రాష్ట్రాన్ని విడదీసిందే మేము రా, సోనియా గాంధీ గారే ఇచ్చారని వాళ్ళు చెప్పుకుంటారు. అన్నిటికీ ప్రిపేర్ అయ్యి షర్మిలకి సపోర్ట్గా అక్కడికి వెళ్ళాడు.
షర్మిల కూడా కాంగ్రెస్లో చేరిన తర్వాత గట్టిగానే పోరాడుతుంది. ఆమెను కూడా రకరకాల మంది రకరకాల మాటలు అన్నారు, ఎన్నన్నా భరించింది పాపం. ఒక ఆడపిల్లని కూడా చూడకుండా చాలా మాటలు అన్నారు, కొజ్జా అన్నారు, షికండి అన్నారు, బాడీ షేమింగ్ చేశారు, ఆమె వాయిస్ని షేమింగ్ చేశారు, ఎన్నెన్నెన్నో మాటలు అన్నారు. అయినా అన్నీ భరించింది. అలా వదిలేసి అంటే ఎవడి కర్మకు వాడి బాధ్యుడు, వాళ్ళ విఘ్నతకు వదిలేద్దాంలే అనుకొని ముందుకెళ్తా వచ్చింది. రేవంత్ రెడ్డి గారు కూడా స్టార్టింగ్లో ఎప్పుడైతే షర్మిల గారు ఇక్కడ పార్టీ పెట్టారో అప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నాడు, రేవంత్ రెడ్డికి షర్మిల కూడా పడింది ఆ టైంలో, పడ్డారు. అప్పుడు రేవంత్ రెడ్డి అర్థం చేసుకొని నేను కేసీఆర్ని దించాలనే పోరాడుతున్నా, నువ్వు కూడా కేసీఆర్ని దించాలనే పోరాడుతున్నావు, నువ్వు నన్ను నువ్వు మనిద్దరం కొట్లాడితే ఏమొస్తుంది, ఆమె షర్మిల మా రాజన్న బిడ్డ, మాకు బాగా తెలుసు, మేమిద్దరం కొట్లాడితే ఏమొస్తుంది, మన ఇద్దరం కలిసి ముందుకెళ్ళొచ్చు కదా అని ఒక మాట అప్పట్లో ఆయనే అన్నాడు. తర్వాత ఆవిడ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసింది. తర్వాత ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీ తరఫున మంచిగా అధికార ప్రతినిధిలాగా రాష్ట్ర అధ్యక్షురాలుగా రేపు ముఖ్యమంత్రి క్యాండిడేట్ హోదాలో చక్కగా ప్రచారం చేసుకుంటుంది. కొద్దో గొప్ప అసలు కాంగ్రెసే లేదు అనే రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది అని కొద్ది గొప్ప ఆవిడ కొన్ని ఆశలు రేపింది. పాత సీనియర్ లీడర్లు కూడా మళ్ళీ వచ్చి ఇందులో కూర్చుంటున్నారు. ఇంట్లో కూర్చోవడం ఎందుకులే, ఆవిడేదో పాపం పిల్ల మళ్ళీ వచ్చింది కదా, అదేదో అక్కడే కూర్చుందాం, కొంచెం ఆవిడ కూడా బలంగా ఉంటుందని చెప్పి వాళ్ళు వస్తున్నారు. ఈ రకంగా కొత్త గొప్ప ఊపిరి పోసుకుంటుంది అటువంటి చిన్న పార్టీ, అంటే పెద్ద పార్టీయే ఇప్పుడు ప్రజెంట్ దాని అట్లా ఉంది దాని మూలాలు. ఈ టైంలో వీడెవడో మధ్యలో వచ్చి రేవంత్ రెడ్డి గారిని చాలా బౌతులు మాట్లాడాడు. ఇప్పుడు వీడు చేసిన తప్పు ఏంటంటే మొన్నటి వరకు ఆ రాష్ట్రంలో ఏదో రకంగా బతికాడు, ఇక్కడ ఉన్న వాళ్ళని ఏమనలా, కేసీఆర్ గారిని కానీ కేటీఆర్ని కానీ కవితని కానీ ఏమనలా వాడు, సో ఏదో బతికి బట్ట కట్టాడు. కానీ ఇప్పుడు అన్నాడు అండ్ నెక్స్ట్ ఇది ఎలా ఉంటుంది, అండ్ నెక్స్ట్ తర్వాత ఏంటి, కేంద్రంలో మోడీని అన్నాడు, ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని అన్నాడు. హైదరాబాద్ పోలీసులు మామూలు పోలీసులు కాదమ్మా, వాడు ఏమనుకుంటున్నాడో కానీ ఏపీ పోలీసులు కూడా మామూలు పోలీసులు కాదు, పట్టుకొస్తారు, పెద్ద విషయం కాదు. కానీ అక్కడ వాళ్ళ మనోడు పట్టుకురాకండి అన్నందుకు పట్టుకురాల. కానీ ఇక్కడ అట్లాంటి దాఖలాలు లేవు. పంచు ప్రభాకర్ వారం రోజుల్లో చూడండి కుక్క చావు చేస్తాడు మా పోలీసుల చేతుల్లో, వారం రోజుల్లో వాడు దొరుకుతున్నాడు, వాడు పట్టుకొచ్చేస్తున్నారు అంతే, వారం రోజులు. సో మొత్తానికైతే పంచప్రభాకర్కి రోజులు దగ్గర మనం మాట్లాడుకోవాల్సిన, నువ్వు కూడా నీ చెప్పుతో కొట్టొచ్చు, నేను నా చెప్పుతో కొట్టొచ్చు, వాడు ఇక్కడే ఉంటాడు, వారం అయితే వచ్చేస్తాడు. అదే అంటున్నా, ఇక రోజులు దగ్గర పడ్డాయని అనుకోవాలి. దగ్గర ఏం పడ్డాయి, వచ్చేస్తాడు వాడు అంతే, జస్ట్ దూరం అంతా ఇంత అంతే, వాడు హ్యాపీగా వచ్చేస్తాడు. మొత్తానికైతే ఇంకా ఈ వారం రోజుల్లో తన కథ అయితే అయిపోతుంది. ఇట్లాంటి వీడియోలు అయితే ఇంకా ఉండవు. రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కలిసి వాడిని ఒక్కొక్క అగ్గిపుల్లేసి మరీ తగలబెడతారు, మనుషులందరూ వచ్చి కళ్ళ ముందే తగలబెడతారు వాడిని.